అన్యులు ఆశీర్వదించబడుతుంటే క్రైస్తవులు ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉంటున్నారు? ఈ సందేహం మనలో చాలామందికి ఎన్నోసార్లు వచ్చే ఉంటుంది. అసలు అన్యుల ఆశీర్వాదాల వెనుక ఉన్న రహస్యమేంటి? మన ప్రార్థనలకు దేవుడు ఎందుకు సమాధానమివ్వడం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ గల కారణాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఆ నగరంలో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు, కిరణ్ మరియు అజయ్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఒకే బ్రాంచ్, ఒకేలాంటి మార్కులు. కాని వారి ఆలోచనా విధానం, జీవితం పట్ల వారికున్న దృక్పథం మాత్రం రెండు వేర్వేరు ప్రపంచాలలాంటివి. కిరణ్ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చాడు. చిన్నప్పటినుంచి సండే స్కూల్, యూత్ మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు చూస్తూ పెరిగాడు. అతనికి బైబిల్లోని వాగ్దానాలన్నీ కంటతా వచ్చు. మరోవైపు అజయ్ ఉన్నాడు. అజయ్కి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. పూజలు, ప్రార్థనలు చేసే అలవాటు అతనికి అస్సలు లేదు. కాని అజయ్ జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం ఉంది: క్రమశిక్షణ, డిసిప్లిన్. ఈ లోకంలో ఎవరైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది, మన చెమట చుక్కే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది అజయ్ గట్టిగా నమ్మే సిద్ధాంతం. కాలేజీ పూర్తయింది. ఇద్దరి చేతుల్లో డిగ్రీ పట్టాలు వచ్చాయి. జీవితమనే అసలైన యుద్ధరంగంలోకి ఇద్దరూ అడుగుపెట్టారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగవేట మొదలైంది. కిరణ్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి గంటసేపు ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నాకు గొప్ప ద్వారం తెరువు, నేను నీ బిడ్డను, నాకు అద్భుతమైన ప్యాకేజీతో జాబ్ రావాలి అని దేవుని ముందు కన్నీళ్లు పెట్టుకునేవాడు. కాని ప్రార్థన అయిపోగానే కిరణ్ దినచర్య ఎలా ఉండేదో తెలుసా? ఇంట్లో సోఫాలో కూర్చుని గంటల తరబడి మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం, సోషల్ మీడియాలో స్నేహితులతో పిచ్చాపాటి చాటింగ్ చేయడం. ఒకరోజు కిరణ్కి ఒక చిన్న కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. జీతం నెలకు 15,000. ఆ ఆఫర్ చూడగానే కిరణ్ నవ్వుకున్నాడు. ఏంటిది, 15,000 జీతమా? ఇది ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు. నేను ప్రార్థన చేసే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నాకు ఒకేసారి 50,000 జీతం వచ్చే జాబ్ ఇస్తాడు. అద్భుతం జరుగుతుందిలే అనుకుని ఆ ఇంటర్వ్యూకి వెళ్లడం మానేశాడు. దేవుని మీద భారం వేశాను కదా అని ధీమాగా ఉండిపోయాడు. కాని అజయ్ కథ వేరు. అజయ్ తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచేవాడు. ఆన్లైన్లో కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకునేవాడు. తన రెజ్యూమ్ని పదుల కొద్దీ కంపెనీలకు పంపేవాడు. కిరణ్కు వచ్చినట్లే అజయ్కి కూడా ఒక చిన్న కంపెనీ నుండి కాల్ వచ్చింది. జీతం తక్కువే అయినా అజయ్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఉద్యోగంలో చేరిపోయాడు. చిన్నదైనా సరే ఇక్కడి నుండే నా ప్రయాణం మొదలు పెడతాను అనుకున్నాడు. రోజుకు 10 గంటలు కష్టపడేవాడు. రాత్రి ఇంటికి వచ్చాక కూడా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేవాడు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు అజయ్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాడు. లక్షల్లో జీతం. తన కష్టంతో నగరంలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, కొత్త కారు కొన్నాడు. అతని కష్టం అతన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. కాని కిరణ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 5 ఏళ్ల క్రితం ఏ సోఫాలో అయితే కూర్చుని మొబైల్ చూస్తూ గడిపాడో ఇప్పుడు అక్కడే ఉన్నాడు. గొప్ప అద్భుతం జరుగుతుంది అని వేచి చూస్తూ ఏ చిన్న పని చేయకుండా తన వయసును, సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బు లేదు, వయస్సు పెరిగిపోతోంది, ఇంట్లో తల్లిదండ్రుల అప్పులు పెరిగిపోతున్నాయి. ఒకరోజు సాయంత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అజయ్ తన కొత్త కారులో వెళ్లడం కిరణ్ చూశాడు. ఆ క్షణంలో కిరణ్ గుండెల్లో ఏదో తెలియని బాధ, అసూయ, కోపం రగిలిపోయాయి. ఆ రోజు రాత్రి కిరణ్ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని దేవునితో గొడవపడటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఏంటిది? ఇది న్యాయమేనా? నేను నీ బిడ్డను కదా. పుట్టినప్పటినుంచి ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాను, దశమభాగం ఇస్తున్నాను, నీ వాగ్దానాలు నమ్మాను, గంటల తరబడి ప్రార్థించాను. కాని నిన్ను అస్సలు నమ్మని, కనీసం నీ పేరు కూడా తలవని ఆ అజయ్ అంతగా ఎలా ఆశీర్వదించబడ్డాడు? వాడికి ఇల్లు, కారు ఇచ్చావు, నాకేమో ఈ దరిద్రం ఇచ్చావు. క్రైస్తవులంటే నీకు ఎందుకింత చిన్నచూపు? అసలు నా ప్రార్థనలు నువ్వు వింటున్నావా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కిరణ్ కన్నీళ్లతో బాధపడుతున్న సమయంలో ఆ వారం వాళ్ల ఊరికి ఒక ఎంతో అనుభవజ్ఞుడైన దైవజనుడు, పాస్టర్ వచ్చారు. కిరణ్ వెళ్లి తన బాధను, తన కోపాన్ని ఆ పాస్టర్ గారి ముందు వెళ్లగక్కాడు. దేవుడు పక్షపాతి అని నిందించాడు. పాస్టర్ గారు కిరణ్ మాటలన్నీ ఓపికగా విని అతని భుజం మీద చెయ్యి వేసి ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు: నాయనా కిరణ్, దేవుడు పక్షపాతి కాదు. అసలు దేవుడికి నీ దరిద్రానికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు బైబిల్ చదివావు కాని అందులోని అసలైన సత్యాన్ని పట్టుకోలేకపోయావు. కిరణ్ ఆశ్చర్యంగా చూశాడు. పాస్టర్ గారు ఇలా వివరించారు: నాయనా, బైబిల్లో ఇస్సాకు 100 ఫలాన్ని పొందాడని ఎన్నోసార్లు చదివావు కదా. కరువు కాలంలో ఇస్సాకుకు దేవుడు అద్భుతం చేశాడు, నిజమే. కాని ఇస్సాకు కేవలం గుడారంలో కూర్చుని ప్రార్థన చేసి పడుకోలేదు కిరణ్. ఆదికాండము 26-12లో స్పష్టంగా చెబుతోంది: ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి. విన్నావా కిరణ్? ఇస్సాకు విత్తనము వేసి
ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఆయన పొలంలోకి వెళ్ళాడు, చెమటోడ్చాడు, విత్తనం విత్తాడు కాబట్టే దేవుడు ఆశీర్వదించాడు. సున్నాను దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించడు. నువ్వు విత్తనాన్ని దేవుడు నూరంతలు చేస్తాడు. కాని నువ్వు విత్తనమే వేయకపోతే దేవుడు గాలిని ఆశీర్వదిస్తాడా? కిరణ్కి తలమీద ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించింది. పాస్టర్ గారు ఇంకా ఇలా అన్నారు, కిరణ్, ప్రకృతి నియమాలు అందరికీ ఒకటే. మత్తయి సువార్త, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. భూమిని దున్ని విత్తనం వేసేవాడు ఎవరైనా సరే పంటను కోస్తారు. అన్యుడైన అజయ్ కష్టపడి విత్తుతున్నాడు. తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. రాత్రింబగళ్లు కష్టపడ్డాడు. అందుకే ఫలితం పొందుతున్నాడు. దేవుడు పెట్టిన ప్రకృతి ధర్మమది. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ విత్తడం లేదు, కష్టపడటం లేదు. చిన్న చిన్న అవకాశాలను అహంకారంతో వదిలేశావు. సోమరితనానికి దేవుని కృప ఎప్పటికీ తోడవ్వదు కిరణ్. కేవలం నీ కష్టానికి మాత్రమే దేవుని దీవెన తోడవుతుంది. ప్రార్థన అనేది మనం చేయాల్సిన పనికి ప్రత్యామ్నాయం, రిప్లేస్మెంట్ కాదు. ప్రార్థన మన పనికి బలాన్ని మాత్రమే ఇస్తుంది. పాస్టర్ గారి మాటలతో ఆ రోజు కిరణ్కు కళ్ళు తెరుచుకున్నాయి. తన సోమరితనాన్ని విశ్వాసం అనే ముసుగుతో కప్పిపుచ్చాలని చూశానని అతనికి అర్థమైంది. మరుసటి రోజు నుండే సోషల్ మీడియాను పక్కన పెట్టి ఒక చిన్న ఉద్యోగంలో చేరి అజయ్లాగే కష్టపడటం మొదలుపెట్టాడు కిరణ్. మీరు కూడా కిరణ్లాగా ఆలోచిస్తున్నారా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు అన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి అని మీ బాధ్యతలను వదిలేస్తున్నారా? అద్భుతం జరగాలంటే ముందు మీ చేతుల్లో ఉన్న 5 రొట్టెలను దేవుని చేతికి ఇవ్వాలి. మీ కష్టాన్ని ఆయన ముందు పెట్టాలి. గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడూ శూన్యాన్ని, జీరో ఆశీర్వదించడు. మీరు విత్తితేనే ఆయన ఫలితాన్ని ఇస్తాడు. లేచి నిలబడండి, కష్టపడండి, మీ శ్రమకు ప్రార్థనను జోడించండి. అప్పుడు ఇస్సాకు పొందిన నూరంతల ఫలం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. దేవుడు మీ